లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ముందే ఆటో డ్రైవర్లు నిరసనలు మొదలుపెట్టారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ప్రకటించగా ఆటో డ్రైవర్ల యూనియన్ అభ్యంతరం చెబుతోంది. పథకానికి వ్యతిరేకంగా కాదంటూనే ముందుగా తమ ఉపాధికి జరిగే నష్టం గురించి ఆలోచించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి అధ్యయనం జరిగాకే విధి విధానాల రూపకల్పన జరగాలంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్ర ఆటోవాలా యూనియన్ కార్మికులు నిరసనకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఆటో డ్రైవర్ల పట్టకొట్టవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా జరిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన విధానాన్ని ఆటో కార్మికులకి న్యాయం చేయాలి. ఆటో డ్రైవర్లు యజమానులు ఒక్కరే అంటున్న సందర్భాలే ఎక్కువ కాబట్టి ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథకం మొదలు పెట్టడానికి ముందే యూనియన్లతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కోవాలని ఆంధ్ర ఆటోవాలా యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆటో అండ్ డ్రైవరు ఒకరిగానే ఉంటారు కాబట్టి పూర్తిగా ఆటో మీద బైండ్ అయ్యి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో నగ్గించినటువంటి మా సహచరులందరికీ కూడా మీ తరఫున మీకు చెప్పేది ఒకటే, మీరు ఉచిత బస్సు పెట్టే విధానాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకోమని ముందుగా జేఏసీ తరఫున ఆటో కార్మికులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ తరఫున పిలిచి కొన్ని సమస్యలు, మా యొక్క సమస్యలు మీరు విని తదుపరి కార్యాచరణ మొదలు పెట్టాలని ఈ కార్యాచరణ ద్వారా మీకు తెలియపరచుకుంటూ, ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు స్వయం ఉపాధి పేరుతో ఆటోలిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఉపాధిని దెబ్బతీస్తే ఎలా అని అడుగుతున్నారు. గ్రాడ్యుయేట్ ఆటో డ్రైవర్లు ఎలాగైనా తమ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు. మా జీవనోపాధి కొట్టేశారు కాబట్టి మేము రోడ్డు పడ్డాం. మా ఫ్యామిలీ అందరూ ఇప్పుడు ఎలా బతకాలో మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి ఆన్ చేయకుండా మాకు కూడా మరి జీవనోపాధి కల్పించండి. ఉచిత బస్సు మేము వ్యతిరేకించడం లేదు. ఉచిత బస్సు వేస్తున్నప్పుడు కూడా మేమందరం కూడా మద్దతు ఇచ్చి, మా ఫ్యామిలీ అందరూ కూడా మద్దతు ఇచ్చి మీకు ఓట్లు వేయడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో మమ్మల్ని కూడా ఏదో విధంగా మాకు కూడా ఏదో ఒకటి పెట్టాలి కదా. డిగ్రీ చదువుకుని డిగ్రీ సర్టిఫికేట్లు పాటు చేసుకున్నాం. మేము ఈవేళ మాకు ఉద్యోగాలు రావాలంటే రావు. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చే ఆటోలు ఇచ్చారు. ఇప్పుడు మాకు ఏజ్ బార్ అయిపోయింది. ఈ ఏజ్ బార్ అయిపోయిన మాకు ఉద్యోగాలు కూడా రావు. కాబట్టి మాకు జీవనోపాధి కోసం మా ఫ్యామిలీకి అంతటిగా మీరు ఏదో న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. క్షేత్రస్థాయిలో ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకుని ఉచిత బస్సు పథకం ప్రభావాన్ని అంచనా వేసిన మీదటనే పథకం అమలు నిర్ణయం తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో, వివిధ ప్రాంతాల్లో మన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి అది ఆర్డీఓ కార్యాలయమా, జిల్లా కలెక్టర్ కార్యాలయమా, ఎంఆర్ఓ కార్యాలయమా అనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మన అభిప్రాయాన్ని తెలియజేయడానికి పెద్ద ఎత్తున కార్యాచరణకు పిలిపిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రారంభంగా ఇక్కడ జరిగినటువంటిది, నిన్న మొన్న నరసాపురంలో జరిగినటువంటిది, అలాగే భీమవరంలో జరిగినటువంటిది కార్యక్రమాలు ఉన్నాయి. రేపు 12వ తేదీన వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోయి 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష చేసుకుని మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టి ఆటో కార్మికుల పొట్ట కొట్టవద్దని కోరుతూ పెద్ద ఎత్తున జరిపిన ధర్నాలో యూనియన్ నాయకులు, ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన విధానాన్ని ఆటో కార్మికులకి న్యాయం చేయాలి. ఆటో కార్మికులకి తెలంగాణకు